గడిపినోడు భవిష్యత్తు కూడా జైలులో గడపాల్సినాడు. దానికి అలవాటు సో తన ప్యాలెస్ అన్ని కూడాను జైలు గోడలు ఉండేట్టుగా కట్టించుకున్నాడు. అంత విశాలంగా కట్టించుకున్నాడు. ఈ రోజుకి జైలు జీవితం లాంటిది ఒంటరి జీవితం కాబట్టి ఆ జీవితానికి అలవాటు పడటం కోసం మళ్ళీ తనకు జైలు జీవితం గడపాలంటే నన్ను చెర్లపల్లి ఎక్కడ పెట్టద్దు పెట్టండి, కావాలంటే హౌస్ అరెస్ట్ నన్ను చూపించుకోండి అని అడుగుతాడు సార్. మీకు నేను చెప్పే భావం మీకు అర్థం కాదు. లేకపోతే 30 అడుగులు పట్ట ఎవడన్నా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాడా సార్? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా కట్టుకుంటాడా? అంటే ఎక్కడ ఉంటాయి? జైలుకే ఉంటాయి అటువంటి గోడలు. రైట్. ఫైనల్ గా శాంతిప్రసాద్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఒక రకమైన షాక్కి గురై ఈవీఎంల మీద కొన్ని ఆరోపణలు చేసి ఆ తర్వాత పార్టీ నాయకులతో గెలిచిన ఓడిన అభ్యర్థులతో ఒక సమీక్ష జరిపిన సందర్భంలో ఆయన మాట్లాడిన మాట, నాకు ఈ ఫలితాలు చూసి హిమాలయాలకు పోవాలనిపించింది అని చెప్పి. నిజంగా అనిపించినా కూడా బయట మాట చెప్పిన వెంటనే ఆయన నాయకత్వ లక్షణాలు అది ఇది అని చెప్పి దాని మీద ఒక అంచనాకు వచ్చేస్తారు నాయకులు, వైసీపీ నాయకులు. ఆ తర్వాత ఆయన ఏమో ఎంపీగా పోటీ చేసి వెళ్తాను, పార్లమెంట్లో తేల్చుకుంటాను, ఇక్కడేమో వీళ్ళని ఫేస్ చేయలేను అనే ఒక ఫీలర్ వదలడం. దాని తర్వాత ఆయన ప్రతిదానికి పిటిషన్లు వేయడం, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అనడం, భద్రత పెంచమని అడగడం, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టేమని అడగడం. ఇవన్నీ చూసిన తర్వాత విత్ ఇన్ ద పార్టీ ఆ నాయకులకు అర్థం కావట్లేదు. అసలు వైసీపీలో ఉంటే ఎక్కడి నుంచి వస్తాం ఇప్పుడు అర్థం కాదు. ప్రెస్ లోనే ఉంది ఎక్కడి నుంచి వస్తున్నాను. సొంత పార్టీ నాయకుల నుంచా? ఇప్పుడు బాబాయిని చంపింది ఎవరు? ప్రధాన ముద్దాయి కొండ ఎవరు? ఆ ముద్దాయి ఇప్పుడు ఎవరు? ఎక్కడున్నాడు? కడప ఎంపీకి ఉన్నాడు. ఇతను ఎంపీ అడిగాడు, నువ్వు రాజీనామా చేయరబ్బాయి, కుదరదు అన్నాడు. నువ్వు గట్టిగా అడిగితే ఏం జరుగుతుందో మరి తెలుసు, బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తాయి. తర్వాత హిమాలయాలకు వెళ్తే ఉత్తరప్రదేశ్ రానివారు. ఎందుకంటే విశాఖపట్నం అనే పేరు పెడితే విశాఖపట్నం మొత్తం కబ్జా చేశాడు. ఈ అనుభవంతో అక్కడికి వస్తే హిమాలయాలు కబ్జా చేస్తాడని భయంతో ఒకవేళ హిమాలయాలు అడుగు పెడితే హిమాలయాలు కరిగిపోయి దేశం మునిగిపోయి చేస్తాడు. అటువంటి దారుణాలు ఇవన్నీ కామెడీగా నా పాయింట్ ఏంటంటే మరి ఇలాంటి స్థితప్రజ్ఞత లేకపోవడమో, లేకపోతే అస్త్ర సన్యాసం చేయడమో, లేకపోతే వైరాగ్యం వచ్చేయడమో, వాట్ ఎవర్ ఏదైనా కనుక మీరు అన్నట్టుగా కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వడము, ఇలాంటి వ్యక్తి అధినేతగా ఉన్న పార్టీలో ఉంటే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా అని చెప్పి చాలామంది ఆలోచించుకుంటారు కదా. ఇప్పుడు ఇంతకుముందు అక్షర సత్యం గారు చెప్పినట్టు మీ సామాజిక వర్గంలో మంచి పేరున్న అమ్మటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. మీ సామాజిక వర్గం వాళ్ళకున్న పేర్లు చాలా గొప్ప పేరు. అది మా సామాజిక వర్గం ఎగుడుకున్నటువంటి దిక్కుమాల ఆ పేర్లు ప్రైవేట్ ప్రకారం ఇష్టపడ్డాం. రైట్. అంటే వాళ్ళకి ఆప్షన్ ఉండకపోవచ్చు, ఖచ్చితంగా ఉండకపోవచ్చు కాదు, ఉండదు. కానీ కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత తోస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎంత తోస్తున్నా, పవన్ కళ్యాణ్ని తిట్టమని చెప్పి కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కూడా చాలా మంది కామ్గా ఉన్నారు. ఉదాహరణకి పెండెం దొరబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉదయ భాను గారిని పవన్ కళ్యాణ్ తిట్టమని అడిగితే ఒక్క రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టమని అడిగితే ఉదయ భాను గారు, అందుకే అతనికి ఎటువంటి పదవులు రాలేదు. మీరు కులం గురించి మాట్లాడాలి, ఉన్నతుల గురించి మాట్లాడాలి. ఉదయ భాను కరెక్ట్ గా చాలా అవమానం. వాళ్ళ పేర్లు తీయడం మాకు అవమానం, మాకు సిగ్గుచేటు. చాలా మంది ఉన్నారు ఇలా రెడ్డిగా మార్చుకోమనండి పేర్లు. ఒకడు మార్చుకున్నాడు కదా, ఇంకోటి వీళ్ళు కూడా మార్చుకో సావమనండి. రైట్. చాలా మంది ఉన్నారు. ఎంత జగన్ మెప్పు పొందుదామన్నా సొంత సామాజిక వర్గ నాయకుడు, అందులోనూ పవన్ కళ్యాణ్ తిడితే మనకు రాజకీయంగా ఇబ్బంది ఉంటుంది అనుకున్నారో, లేకపోతే వాళ్ళకి మనస్సు అంగీకరించలేదో, వాట్ ఎవర్ మీరు చెప్తున్నట్టుగా నేను ఉదయభాను, కిలారి వెంకటరోసయ్య, పెండెం దొరబాబు పార్టీ రిజైన్ చేశారు. ఆయనకి చిరంజీవి గారితో ఉన్న సత్సంబంధాలతో ఆయన జనసేన పార్టీలోకి వచ్చే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా నాకున్న సమాచారం. మరి అసలు విషయం ఏంటనేది మీరే చెప్పాలి. పెండెం దొరబాబు నాకు తెలిసి ఇవాళే ఆయన రిజైన్ చేస్తూ ఉన్నారు వైసీపీకి. ఆయన జనసేనలోకి రావడానికి సిద్ధమవుతున్నట్లుగా నాకున్న ఇన్ఫర్మేషన్. ఇలా ఈ ముగ్గురే కాదు, ఇంకా చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి.
ఇంకా చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇలాంటి నాయకుడిని నమ్ముకుంటే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టి సేఫ్ సైడ్ చూసుకుందాం అనుకున్నారో లేకపోతే ఏదనుకున్నారో? కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కన్నా లాకులు ఎత్తితే అసలు వైసీపీలో ఎవడో మిగలడు. జగన్ రెడ్డి కూడాను ఆ శివకుమార్ అబ్బాయి హిమాలయాలకు కాదు ఇంకా వేరే చోటకి వెళ్తాడు. అది మటుకు వాస్తవం. కాకపోతే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర ప్రగతి మీద, విధ్వంసం జరిగిన రాష్ట్రం నుంచి, ఈ శిథిలాల నుంచి రాష్ట్రాన్ని ఎలా నిర్మించాలి దాని మీద మాత్రమే దృష్టి పెట్టింది. కాబట్టి ఈ యొక్క జంపింగ్ గురించి ఆలోచించట్లేదు. నిజాయితీ పరుడు ఉంటే ఎప్పటికైనా